ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి కుట్టిన బ్లౌజ్ కి చక్కగా మనం పైపింగ్ ఎలా వేయాలి అంటే చేతి పని అవి ఏది ఇప్పకుండా సన్నగా థ్రెడ్ పైపింగ్ లాగా ఎలా వేయాలో ఈ రోజు చూపిస్తాను రండి. ఈమెకి మనం బ్లౌజులు కుట్టాం కానీ ఇదేంటి అంటే పైపింగ్ వేయడం మర్చిపోయాం అనమాట. ఈ పైపింగ్ వేయడం మర్చిపోయినప్పుడు వాళ్ళకి కొంచెం పైపింగ్ తొడగాలని ఉంటుంది. మనం మళ్ళీ వేయాలి అని అంటే కస్టమర్ని అయితే ఇబ్బంది పెట్టకూడదు. మనం వేయడానికి మనం కూడా టైం వేస్ట్ చేసుకోకూడదు. చక్కగా మనం చేయాల్సింది మనం చేయాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఈ ఖర్చులు కొంచెం ఎక్కువగా ఉన్నాయి తీసేసుకుంటున్నానండి. మరీ ఎక్కువగా ఉన్నా కూడా మంచిగా ఉండవు. ఓకేనా? క్లాత్ చాలకపోతే వేరే క్లాత్తోనైనా మనం చేయాల్సింది చేయాలండి. ఎక్కడ కూడా ఏది ఆగొద్దు. ఓకేనా? ఇలా చేసుకొని చేతులు కొంచెం పైపింగ్ల కోసం విప్పాలి. విప్పేసి ఇంకా మెడ దగ్గర మనం విప్పాల్సింది ఏమీ లేదు, ఓన్లీ చేతుల దగ్గర కొంచెం విప్పుకోవాలన్నమాట. ఓకేనా? ఈ ఖర్చు కుట్టిన తర్వాత కట్ చేయలేదు, సమానంగా ఇలా కటింగ్ చేసేసుకోవాలి. ఓకేనా? నేను కుట్టే ప్రతి బ్లౌజ్ కూడా ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు ఫ్యూచర్లో కొంచెం లావైనా కూడా ఇప్పుకోవాలి అనే ఆలోచన మీద నేను చేస్తాను ఏదైనా. ఓకేనా? ఇక దీనికి మ్యాచింగ్ అయ్యే క్లాత్ తీసుకున్నాము. తీసుకొని చక్కగా క్రాస్గా కటింగ్ చేసేసుకున్నాం. ఎంత 1 ఇంచ్ గ్యాప్ మీద చేసుకోవాలి. ఇలా ఇలా మొత్తం మనకి ఎంతైతే సరిపోతుందో మెడకి చేతులకి చేసుకోవాలి. కొంతమందికి పైపింగ్ అంటే ప్రాణం ఉంటుందండి, వాళ్ళు తొడగరు. నేను పాత క్లాత్నైనా తీసి ఇస్త్రీ చేస్తానండి. అందువల్ల మనకి పైపింగ్ చేసుకోవడానికి చాలా వీలుగా వస్తుంది అనమాట. మనకి నీట్గా కూడా ఉంటుంది. ఇలా ఓకేనా? ఇలా కటింగ్ చేసిన దాన్ని ఇక మనం జాయింట్ చేసుకోవాలి. ఓకేనా? దీనికి ఉల్టా సీర్ అయితే లేదండి. ఈ క్లాత్కి చక్కగా చిన్న కుట్టు పెట్టి ఈ జాయింట్లు అనేవి చేయండి. చూడండి ఎంత సన్నగా ఉంటుందంటే మీరే అంటారు, అన్నయ్య నిజంగానే ఇంత సన్నగా వచ్చిందా అనేది వస్తుంది అనమాట. థ్రెడ్ పైపింగ్ కూడా అవసరం లేదనమాట. థ్రెడ్ పైపింగ్తో కూడా అవసరం లేకుండా, అంటే థ్రెడ్తో వేస్తారు చూడండి, ఆ పైపింగ్ అవసరం లేదు మనకి. ఈ సన్న పైపింగే వేయచ్చు అనమాట. దీంతో కూడా సన్నగా వేయచ్చు పైపింగ్ అనేది. పైపింగ్లకు ఎప్పుడైనా కొంచెం కలిసే దారం ఉండాలండి. కొంచెం ఆపోజిట్గా ఉన్న ఎమ్మటే కనిపిస్తాయి, జాగ్రత్తగా కలిసే దారం పెట్టుకోవాలి. ఇది కొంచెం క్లాత్ మనకి ఏదైనా తక్కువ పడ్డా మళ్ళీ ఉపయోగపడుతుంది. ఇదంతా చూసుకోవాలి మనం, చెక్ చేసుకొని వన్ సైడ్ మలిచి కుట్టుకోవాలి. ఇలా గుంజొద్దు క్లాత్ని ఎప్పుడైనా. ఓకేనా? ఇలా పాదం మనం కుట్టేసుకోవాలి. ఇలా పాదం మనం ఖర్చు పెట్టేసుకుని చక్కగా ఇలా స్టిచ్చింగ్ చేసేద్దాం మొత్తానికి మొత్తం. ఎంత సన్నగా ఎంత నీట్గా వస్తుందో చూడండి. మీరే అంటారు, అన్నయ్య భలేగా వేశారు మీరు, మాకు ఇలా రావట్లేదు ఏంటన్నయ్య అని చెప్పేసి. నాకేంటంటే ఎక్స్పీరియన్స్ అండి. ఫస్ట్ థ్రెడ్ పైపింగ్ రాకముందు నేను ఎక్కువగా ఇలాగే వేసేవాడిని. కొన్ని క్లాతులకి, పల్చటి క్లాతులకి థ్రెడ్ పైపింగ్లు సెట్ కావండి. ఇప్పటికి కూడా నేను థ్రెడ్ పైపింగ్ లాగానే ఇలాగే వేస్తాను అనమాట. కొన్ని క్లాతులకి థ్రెడ్ ఏమవుతుందంటే బయటికి కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకేం అదే కలర్ కావాలి, వేరేది వేస్తే ఒప్పుకోరు. చీరలోదే వేయాలి నాకు అంటారు. అలాంటప్పుడు మనం థ్రెడ్ వేసామనుకోండి, ఆ థ్రెడ్ ఏమవుతుందంటే ఆ పల్చటి క్లాత్లో నుంచి బయటికి కనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది అనమాట. అందుకని నేనేం చేస్తానంటే ఫస్టే ఆలోచించి దాన్ని బట్టి నేను దేనికి ఎలా చేయాలి అనేది చేసేస్తాను. ఓకేనా? ఇలా కట్ చేసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇక ఈ మెడ ఉంది చూడండి, ఈ మెడకి కరెక్ట్గా ఇక ఇలా వేసుకుంటూ రావాలి మనం. చూడండి, ఇలా పెట్టేసి సన్నగా వేసుకుంటూ రావాలి. ఇలా పెట్టి కొసకి మనం ఎంత కొసకు వేస్తామో అర్థమైందా మీకు, అంత ఉంటుంది. ఇలా కొంచెం ఎక్కువ పెట్టండి. ఇది కూడా కొంచెం ఎక్కువ ఉంచండి, ఎందుకంటే మళ్ళీ అది ఖర్చు మనకు పిగలకుండా ఉండాలి కాబట్టి. ఓకేనా? నేను లైట్ వేసుకొని చేస్తున్నానండి మీకు, నాకు ఎందుకంటే కొసకు వేయాలి, ఇది నల్లగా ఉంది కాబట్టి మీకు కూడా కనిపించాలని వేశాను. ఓకేనా? ఇలా చిన్న కుట్టు పెట్టి ఎడ్జ్కి చూడండి ఎంత చిన్నగా ఎంత కొసకి వేస్తున్నానో చూడండి.
ఆ చేతి పని పట్టి అవన్నీ విప్పబాకండి, విప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇది ఎలా ఉందో అలాగే వేసేయండి. మళ్ళీ క్లాత్ను గుంజొద్దు. ఇది వేసేటప్పుడు చిన్నగా వేయండి మీరు, ఓకేనా? హడావుడి చేయడం, క్లాత్ను గుంజడం ఇవన్నీ చేయొద్దు. ఇలా ఇలా ఓకేనా? మొత్తానికి మొత్తం వేసేయండి. ఇక్కడ కొంచెం బయటికి వచ్చిందండి, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ లావు ఇలా వచ్చిన కాడ కొంచెం లావులు అవి వస్తూ ఉంటాయి. మళ్ళీ మనం కొంచెం ఓపిక చేసుకుని విప్పైనా మళ్ళీ వేయాలి, కానీ అలాగే వేయొద్దు అనమాట. ఇలా మళ్ళీ తీసేసుకుని జాగ్రత్తగా వేసుకోవాలి. ఇలాంటి వాటికి నేను చూపిస్తాను. మళ్ళీ మీరు వేసిన తర్వాత ఎంత సన్నగా వేసాను అనేది మీకు నేను చెక్ చేసి చూపిస్తాను, ఓకేనా? ఇలా చిన్నగా వేసుకోవాలి. మనం మెయిన్ లైట్ వేస్తే ఏమవుతుందంటే తెరపలుగా మీ క్లాస్లో డిస్టర్బ్ అయ్యారు చూడండి, అలా వస్తుందన్నమాట. ఆ లైట్ ఫోకస్ అనేది వీడియోకి పడట్లేదు. అందువల్ల నేనేం చేస్తున్నానంటే మిషన్ లైట్ వేసుకొని చూపిస్తున్నానండి. మెయిన్ లైట్ వేయకుండా ఇది మనం ఇలా ఎడ్జ్ కుట్లు ఎప్పుడైనా కూడా వెలుతురులోనే వేయాలి. లేదంటే మనం అటు ఇటు చేసామనుకోండి, కొంచెం అటు ఇటు చేసినా కూడా మనకి ఏమవుతుందంటే పైపింగ్ అనేది లావుగా వస్తుంది. చూడండి ఎడ్జ్ కుట్టు ఇది చూసారు కదా, పాదమందం కరెక్ట్గా పాదమందం ఖర్చే ఉంది, ఎక్కువైతే లేదు. మందంగా ఉంటుందేమో అన్నయ్య అంటే మందంగా ఉంటుంది, కాకపోతే మనం వేసేదాన్ని బట్టే ఆ పైపింగ్ అనేది ఉంటుంది అనమాట, ఓకేనా? ఇలా యుక్స్ దగ్గర కొంచెం పాదం లేపి కొత్త కుట్టు వేసేసుకోండి. ఇలా రఫ్ చేసి తీసేయండి. ఇప్పుడు కొంచెం ఎక్కువగా పెట్టి కట్ చేసి ఇప్పుడు దీన్ని మీరు ఏం చేయాలంటే ఇలా పెట్టేసి ఇలా చూడండి, ఉక్స్లోకి ఇలా దూర్పాలి. ఇలా దూర్పి ఇక్కడైతే మనం మిషన్ కుట్టు అయితే వేయడం రాదు, ఇక్కడ నుంచి వేసుకోవాలి, ఓకేనా? ఇంకా చూడండి ఇలా సన్నగా పెట్టేసి నీట్గా వేసేయాలి. ఆ ఉక్స్ కాడ కొంచెం చేత్తం చేద్దాం, ఓకేనా? ఇప్పుడు ఎంతైతే మనకు ఉందో కుట్టు అంత కుట్టు ఉన్న రానిచ్చుకోండి. ఒక పాదమన్ను ఇలా చూడండి, ఇలా మిషన్ కుట్టు రానివ్వండి. చేతి పని అయితే ఇంకా కలవదు, ఎందుకంటే మనకి మందం ఎక్కువ ఉంది కాబట్టి. వెనక చేయి పెట్టుకోండి చక్కగా ఇలా చూడండి, ఇలా కొంచెం మందం పట్టేసి క్లాత్ని ఇలా పైపింగ్ చేయండి, ఓకేనా? చాలా బాగుంటుందండి. ఇంకా సన్నగా కావాలన్న వస్తుంది, కాకపోతే ఈమెమన్నారంటే మరీ సన్నగా వద్దన్న, నాకు కొంచెం కనిపించాలి. ఆది బ్లౌజ్కి అయితే ఇంకా లావు ఉందండి. నేను చెప్పాను ఇంత లావు ఉంటే ఏం బాగుంటుందమ్మా అని. లేదన్నయ్య నాకు కొంచెం కనిపిస్తేనే మంచిగా అనిపిస్తుంది, థ్రెడ్ పైపింగ్ వద్దు, నాకు ఇట్లనే వేయండి నార్మల్ పైపింగే, అమౌంట్ కూడా అంత ఇవ్వలేను నేనని చెప్పారు. నేను థ్రెడ్ పైపింగే వేసేవాడిని, అమౌంట్ గురించి అయితే ఆలోచించనండి. కస్టమర్కి కుదిరిందా లేదా అనేది ఆలోచిస్తాను. కాకపోతే ఏంటి అంటే ఇంకా ఆమెకు కనిపించాలి అంటే కొన్ని థ్రెడ్ పైపింగ్స్ ఏంటి మీకు తెలుసు కదా, దారం అతికిచ్చారా ఏంటి అనేటట్టుగా ఉంటుంది థ్రెడ్ పైపింగ్. ఇంకా అలాంటప్పుడు మనం ఏమి చేయలేము, ఓకేనా? ఇంక ఇలా ఇక్కడ కొంచెం లావు వచ్చింది, తీసేసుకోవాలి. ఇక్కడ ఏమవుతుందంటే క్రాస్ ఎక్కువయ్యి ఒక్కొక్కసారి లావు వస్తూ ఉంటుంది అనమాట. అలాంటి దగ్గర మనం టెన్షన్ పడొద్దు, వెంటనే తీసేసుకోవాలి. చూడండి ఇలా తీసేసుకొని మళ్ళీ ఇంకొక కుట్టు అయితే వేసుకోవాలి. ఈ చిన్న పని మనం అలాగే వేసుకుంటూ వెళ్ళామనుకోండి, మళ్ళీ కస్టమర్ దగ్గర ఏంటి బ్యాడ్ నేమ్ వస్తుంది మనకి, ఓకేనా? ఇలా మీరు చేతి పని చేయాలి అనుకుంటే చేతి పని కూడా చేయండి, కాకపోతే ఇది స్టాండర్డ్గా ఉంటుంది. ఆల్రెడీ మనం లోన చేతి పని చేసే ఉంది, కాకపోతే దానివల్ల మనకి ఏంటి అంటే ఎంత ఇది ఉండదు అనమాట, ఓకేనా? ఇలా వెనక చేసి పావించే పట్టించండి మళ్ళీ, ఎందుకంటే లోన మనకి ఆటోమేటిక్గా క్లాత్ అనేది తక్కువగా ఉంది. ఇంకా ఎడ్జ్కి పడకుండా చేతి పని లేకుండా ఇలా కుట్టు అనేది పడాలి మళ్ళీ దీని మీద. మనకి ఈ క్లాత్ తప్పకూడదు, అలా అని బయటికి వెళ్ళకూడదు. అలా రెండు విధాలుగా యూజ్ అయ్యేటట్టుగా వేసుకోండి, ఓకేనా? మనం సన్నగా పడితేనే వేసేసరికి కొంచెం అది లావ్ అవుతుంది అనమాట. ఎప్పుడైనా అది క్రాస్ మీద తీసాం కదా మనం,
క్లాత్ మళ్ళీ మనం గుంజిన దాని మనం అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంటుంది. ఇలా ఇలా ఓకేనా. ఇలా వేసుకోవాలి. ఇలా వేసి దీన్ని ఇలా మలిచి కొంచెం బయటికి కనబడేటట్టుగా ఇట్లా వేసుకోవాలి. ఇక్కడ మనకి కాజాల పట్టి ఉందండి, దాన్ని తప్పియాలి. తప్పించి ఇక్కడ రబ్ చేసేసుకొని దించేయాలి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో, ఒక కారపూస లాగానే వచ్చేసింది మనకి. మొత్తానికి మొత్తం కూడా ఎంత బాగా వచ్చిందో పైపింగ్. చాలా నీట్గా చాలా చక్కగా వచ్చిందండి. చూడండి పైపింగ్ ఎంత బాగుందో, కరెక్ట్గా వచ్చింది. లోన కూడా ఫినిషింగ్ బాగుంటుంది అనమాట. ఇలా చేసుకోండి. ఇలా మనం కుట్టిన బ్లౌజ్కి చేసుకుంటే ఇక ఎలాంటి ప్రాబ్లం లేకుండా చక్కగా వస్తుంది. చూశారు కదా, ఈరోజు వచ్చేసి మనం ఎంత చక్కగా పైపింగ్ అనేది వేసాము. కనిపిస్తుందా మీకు? లోన వైపు ఏమో ఇలా ఉంది, బయట వైపు ఏమో ఇలా ఉంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో చూడండి. ఇలా చక్కగా ఉంటుందన్నమాట. ఓకేనా. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి.